ఎక్స్‌ట్రూడ్ కట్ ఎందుకు వాడతామంటే, మెటీరియల్ రిమూవ్ చేయడం కోసం అది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ నా దగ్గర ఒక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ పైన నేను హోల్ చేయాలనుకుంటున్నా. అంటే ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్ అండ్ ఇక్కడ సెంటర్‌లో ఒక హోల్ కావాలి. సో, నేనేం చేస్తా అంటే, నాకు ఎక్కడైతే హోల్స్ కావాలో, అంటే కటౌట్ కావాలో, ఆ ప్లేసెస్‌లో సర్కిల్ అనే కాదు, ఏ ప్రొఫైల్ డ్రా చేస్తే ఆ సో, ఆ ప్రొఫైల్ ఏదైనా సరే మెటీరియల్ కట్ చేయడం కోసం ఎక్స్‌ట్రూడ్ కట్ అనేది వాడతాం. మల్టిపుల్ సెలక్షన్ కోసం కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతాయి. జస్ట్ నేను ఇవేవి డిఫైన్ చేయట్లేదు. ఎక్స్‌ట్రూడ్ కట్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఏ ప్రొఫైల్ అయితే దీనికి కూడా క్లోజ్డ్ ప్రొఫైల్ మాత్రమే ఉంది. ఓపెన్ ప్రొఫైల్ ఉంటే ఎంత డెప్త్ ఇక్కడ ఎక్స్‌ట్రూడ్ బాస్ బేస్‌కి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఎక్స్‌ట్రూడ్ కట్‌కి కూడా అవే ఆప్షన్స్ ఉంటాయి. అది ఎలా యూజ్ అవుతాయో ఇది కూడా అలానే యూజ్ ఉంటది. నేను వీటి గురించి చెప్తా. బ్లైండ్ అంటే ఒక సెర్టైన్ అంటే ఇంత డిస్టెన్స్ వరకు అని చెప్పి బ్లైండ్ అంటే 50 ఉన్న ప్లేట్‌లో 20 వరకు నేను హోల్ చేస్తాను. అదే ఈ కటౌట్ 20 వరకు కట్ చేస్తున్నాను. త్రూ ఆల్ అంటే మొత్తం ఈ మెటీరియల్ ఎంత ఉంటే అంత కట్ అవ్వాలని. త్రూ ఆల్ బోత్ సైడ్స్ అంటే ఒకవేళ ఈ పైన కూడా మెటీరియల్ ఉండుంటే ఈ స్కెచ్ మధ్యలో ఉంటే బోత్ సైడ్స్ ఇటువైపు 2 డైరెక్షన్‌లో కూడా ఎంత మెటీరియల్ ఉంటే అంత మెటీరియల్ కట్ అవ్వాలి. అప్ టు నెక్స్ట్ అంటే ఈ మెటీరియల్ ఎంత వరకు ఉంటే ఈ మెటీరియల్ మాక్సిమం పాయింట్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు కట్ అవుతుంది. అప్ టు వెర్టెక్స్ అంటే సేమ్ ఎక్కడైనా ఏదైనా ఒక వెర్టెక్స్ సెలెక్ట్ చేస్తే నేను ఈ వెర్టెక్స్ సెలెక్ట్ చేసాను ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ ఒక వెర్టెక్స్ సెలెక్ట్ చేస్తే అక్కడ వరకు కట్ అవుతుందన్నమాట. అప్ టు సర్ఫేస్ అంటే ఏ సర్ఫేస్ వరకు కట్ అవ్వాలన్నది మనల్ని సెలెక్ట్ చేయమని చెప్పి ఆఫ్‌సెట్ ఫ్రమ్ ద సర్ఫేస్. ఇక్కడ ఇంకొక సర్ఫేస్ ఉంటే ఆ సర్ఫేస్ నుంచి ఆఫ్‌సెట్ అవ్వమని చెప్పి సేమ్ ఇక్కడ ఆఫ్‌సెట్ వాడితే ఎలా అలానే ఇది కూడా. ఇందులో కూడా డైరెక్షన్ 1, అంటే డైరెక్షన్ 2 ఎప్పుడు వాడతామంటే డైరెక్షన్ 1లో 10 కట్ చేయాలి. డైరెక్షన్ 2లో 20 15 కట్ చేయాలన్న. సో, ఇది ఎక్స్‌ట్రూడ్ కట్. ఇక్కడ మెటీరియల్ రిమూవ్ అయింది చూసారు కదా! 20 ఇచ్చాను. ఒకవేళ నేను ఈ వాల్యూస్ చేంజ్ చేసుకోవాలి. నాకు 20 వద్దు. 15 కావాలి అంటే ఇక్కడ ఎక్స్‌ట్రూడ్ కట్ పైన రైట్ క్లిక్ ఇచ్చినా, లెఫ్ట్ క్లిక్ ఇచ్చినా సరే ఎడిట్ ఫీచర్ అని వస్తది. ఇక్కడ ఎడిట్ ఫీచర్‌లో వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్‌ట్రూడ్ కట్. ఎక్స్‌ట్రూడ్ థిన్ అని కూడా ఉంటది. అదొకసారి చూద్దాం మనం. ఇక్కడ ఎక్స్‌ట్రూడ్ థిన్ ఫీచర్ ఉంది కదా! ఎక్స్‌ట్రూడ్ థిన్ అంటే ఎలా కట్ అయిద్దో చూద్దాం. సో, నేను ఈ ప్రొఫైల్‌కి 2 థిక్‌నెస్ మనం గీసిన ప్రొఫైల్‌కి 2 థిక్‌నెస్ యాడ్ అవుద్ది. ఇప్పుడు ఇక్కడ మధ్యలో మెటీరియల్ ఉంది. ఇక్కడ మనం గీసిన ప్రొఫైల్ నుంచి 2 డిస్టెన్స్ వరకు కట్ అయింది. ఇది కూడా అంతే. ఎక్స్‌ట్రూడ్ థిన్ వల్ల యూజ్ ఇది. అంటే ఇక్కడే మనం ఆఫ్‌సెట్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ గీసాను నేను. నాకు హోల్ కావాలి. ఇక్కడ ఆఫ్‌సెట్‌లో 3 ఇచ్చి ఇలా డ్రా చేసుకోను. నేను ఎక్స్‌ట్రూడ్ కట్ యూజ్ చేశానంటే నాకు సేమ్ ఇలానే వస్తది. సో, ఇలా ఇంత చేయకుండా స్కెచ్‌లో చేయకుండా జస్ట్ డైరెక్ట్ ఆప్షన్ ఉంది. ఇలా థిన్ ఫీచర్ అని చెప్పి. అండ్ ఇక్కడ ఫిల్లెట్ ఉంది కదా! ఫిల్లెట్‌లో చాంఫర్ అని ఉంటది. ఫిల్లెట్ కిందకి యారో ఉంది కదా! క్లిక్ చేస్తే చాంఫర్ యూజ్ చేయాలన్నప్పుడు ఏ ఎడ్జ్ అయితే మనకి చాంఫర్ కావాలో ఆ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ చాంఫర్ యాడ్ అవుద్ది. ఇక్కడ వాల్యూ 1 45 డిగ్రీయా, 45 డిగ్రీయా, 30 డిగ్రీయా అన్నవి మనం స్పెసిఫై చేయాలి. రివాల్వ్ కట్ ఎందుకు యూజ్ చేస్తామంటే సేమ్ ప్రొఫైల్ ఒక యాక్సిస్ చుట్టూ మెటీరియల్ రిమూవ్ చేయాలన్నప్పుడు రివాల్వ్ కట్ వాడతాం. మెటీరియల్ యాడ్ చేయాలంటే ఎలా అయితే వాడతాం. మెటీరియల్ రిమూవ్ చేయాలంటే రివాల్వ్ కట్ వాడతాం. రివాల్వ్ బాస్ బేస్ అర్థమైందంటే రివాల్వ్ కట్ కూడా సేమ్. కాకపోతే అక్కడ మెటీరియల్ యాడ్ అవుతుంది. ఇక్కడ మెటీరియల్ రిమూవ్ అవుతుంది. ఎక్స్‌ట్రూడ్ బాస్ బేస్ కి ఎక్స్‌ట్రూడ్ కట్ ఎలా ఉందో రివాల్వ్ బాస్ బేస్ కి రివాల్వ్ కట్ కూడా అంతే. మెటీరియల్ యాడ్ చేయాలంటే రివాల్వ్ బాస్ బేస్, మెటీరియల్ రిమూవ్ చేయాలంటే రివాల్వ్ కట్. సో, అది ఎలా అనేది చూద్దాం. ఇక్కడ ఒక రె ప్లేన్ తీసుకొని దీనికి కూడా సెంటర్ లైన్ అవసరం. ఇక్కడ నాకు ఈ ప్రొఫైల్ ఇదే ఈ ప్రొఫైలే నాకిక్కడ కట్ అవ్వాలి. సో, ఇది క్లోజ్డ్ ప్రొఫైల్ అయి ఉండాలి. ఈ హైట్ ఏమో 130 రేడియస్ ఇస్తే 120. సో, ఎగ్జిట్ అండ్ సెలెక్ట్ రివాల్వ్ కట్. ఇక్కడ సెంటర్ యాక్సిస్ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయింది. సో, ఈ సెంటర్ యాక్సిస్ చుట్టూ ఈ ప్రొఫైల్ రొటేట్ అవుతుంది. రొటేట్ అయితూ మెటీరియల్ రిమూవ్ చేస్తుంది. ఇక్కడ యాంగిల్ ఉంది కదా! ఈ యాంగిల్ మనం ఎంత ఇస్తే అంతవరకు మాత్రమే కట్ అవుతుంది. అంటే ఈ స్కెచ్ నుంచి 90 డిగ్రీస్ వరకు కట్ అవుతుంది. లేదు 180 డిగ్రీ అంటే 180 డిగ్రీ మనకు కావాల్సిన యాంగిల్ ఇవ్వాలి. సేమ్ డైరెక్షన్ 2 కూడా అంతే. ఒకటి యాంటీ క్లాక్ వైజ్. ఇంకో డైరెక్షన్ అంటే క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ నాకు 20 డిగ్రీయే కట్ అవ్వాలి. సో, నేను 20 డిగ్రీ సెలెక్ట్ చూసారు కదా! ఇది సెంటర్ లైన్. సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ నుంచి ఒక డైరెక్షన్‌లో 180 డిగ్రీ కట్ అయ్యి, ఇంకొక డైరెక్షన్ 20 డిగ్రీ కట్. ఈ ఆపరేషన్ మనం ఎక్స్‌ట్రూడ్ కట్‌లో చేయలేమా అంటే
చేయలేం. ఎందుకంటే ఎక్స్‌ట్రూడ్ కట్ చేసినప్పుడు మనం ఈ ప్రొఫైల్ గీస్తాం. ఈ ప్రొఫైల్ డ్రా చేసి ఎక్స్‌ట్రూడ్ కట్ కొడితే సేమ్ ప్రొఫైల్ ఈ లాస్ట్ పాయింట్ వరకు కూడా సేమ్ ప్రొఫైలే ట్రాన్స్‌ఫర్ అవుద్ది. కానీ నాకు ఈ ఆర్క్ రావాలంటే మళ్ళీ నేను ఇంకొక ఆపరేషన్ ఏదైనా యూజ్ చేయాలి. సో, ఒకే ఆపరేషన్‌లో నాకు కావాల్సిన రిక్వైర్‌మెంట్‌ని అచీవ్ అయినప్పుడు వేరే ఆప్షన్ ఎందుకు? సో, ఒకే 2, 3 ఫీచర్‌లు వాడి ఒక ఆపరేషన్ చేసేకన్నా ఒకే ఫీచర్‌లో నాకు కావాల్సిన రిక్వైర్‌మెంట్‌ని అచీవ్ అవుతున్నా గదా! సో, ఇది నాకు కంప్లీట్‌గా కావాలంటే 360 డిగ్రీ పెట్టి డైరెక్షన్ 2 క్లోజ్ చేసుకుంటే ఇలా వస్తది. ఇది రివాల్వ్ కట్. ఎక్స్‌ట్రూడ్ కట్ చేయాలంటే ఎలా చేస్తాం? ఇక్కడ సర్కిల్ డ్రా చేసి ఎక్స్‌ట్రూడ్ కట్ కొడతాం. అలా అయితే అప్పుడెలా వస్తుందో చూద్దాం. ఇక్కడ సర్కిల్ డ్రా చేశాను. ఎక్స్‌ట్రూడ్ కట్ కొడితే ఇక్కడ సర్కిల్ ఉంటే ఇక్కడ వరకు సర్కిలే వస్తది. ఇక్కడ ఎంత డెప్త్ ఇచ్చినా సరే మనకి సేమ్ ప్రొఫైలే ట్రాన్స్‌ఫర్ అవుతది తప్ప, ఈ ఆర్క్ అయితే రాదు గదా! ఈ రేడియస్ అయితే రాదు. సో, కొన్ని ఎక్స్‌ట్రూడ్ కట్‌లో కూడా అవ్వనివి రివాల్వ్ కట్ చేయొచ్చనమాట. ఇక్కడేంటంటే ఎక్స్‌ట్రూడ్ కట్‌లో అవ్వనివి రివాల్వ్ కట్‌లో అయ్యే ఛాన్స్ ఉంది. రివాల్వ్ కట్‌లో చేసిన ఫీచర్‌ని రివాల్వ్ కట్‌లో చేసిన ఈ ఫీచర్‌ని ఎక్స్‌ట్రూడ్ కట్‌లో నేను చేయలేను. కానీ ఈ ఎక్స్‌ట్రూడ్ కట్‌లో చేసిన ఫీచర్‌ని రివాల్వ్ కట్‌లో చేయగలను. అలా అని అన్ని సిట్యుయేషన్స్‌లోనే ఇలానే కాదు. ఇప్పుడు ఎక్స్‌ట్రూడ్ కట్‌లో జరిగిన ప్రతి ఫీచరు రివాల్వ్ కట్‌లో చేయగలనా అంటే చేయలేం. ఎందుకంటే ఒకవేళ నాకు ఈ సర్క్యులర్ ప్రొఫైల్ కాకుండా స్క్వేర్ ఉంటే అది నేను రివాల్వ్‌లో చేయలేను. రివాల్వ్ కట్‌లో ఏంటంటే ఓన్లీ సిలిండ్రికల్ కటౌట్స్ ఇలాంటి రేడియల్ షేప్స్ ఉంటే రివాల్వ్ కట్ వరకు వెళ్తాం. మనకి స్ట్రైక్ అవ్వాల్సిందేంటంటే ఈ ఫీచర్‌ని నేను ఏ ఆపరేషన్ యూజ్ చేసి చేయగలను అన్నది మన మైండ్‌లోకి రావాలి. అంటే డ్రాయింగ్ చూడగానే మన రిక్వైర్‌మెంట్ మనకు తెలుసు. డ్రాయింగ్‌లో ఏముంది? ఈ ప్రొఫైల్ కావాలి. సో, ఈ ప్రొఫైల్ నేను అచీవ్ అవ్వాలి. ఇందులో ఏ ఫీచర్ వాడితే నేను అచీవ్ అవుతా. సింపుల్‌గా ఒక లెస్ లెస్ నంబర్ ఆఫ్ స్టెప్స్‌లో నేను అచీవ్ అవ్వాలి. అలా అచీవ్ అవ్వాలంటే ఏ ఫీచర్స్ వాడాలన్నది మనకు ఐడియా రావాలి. ఐడియా రావాలంటే ఈ ప్రతి కమాండ్ మీద మనకి అవగాహన ఉండాలి. ఏ ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది? ఇలాంటివన్నీ తెలుసుకుంటే మనకి వెంటనే మైండ్‌లోకి స్ట్రైక్ అవుద్ది. ఇవన్నీ మనకెలా తెలుస్తాయంటే ప్రాక్టీస్ వల్ల. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాయింగ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఇవన్నీ నేర్చుకోవచ్చు. వెంటనే స్ట్రైక్ అవుతాయన్నమాట.